డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సనత్ నగర్ కు ఇన్ఛార్జ్ డైరెక్టర్ గా డాక్టర్ నరేంద్ర కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆసుపత్రిలో బాధ్యతలు తీసుకున్న ఆయనకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రతి ఒక్కరికి అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన టిమ్స్ ఆసుపత్రిని అత్యంత ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమంటున్న డాక్టర్ నరేంద్ర కుమార్తో ఈటీవీ ముఖాముఖి. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ సనత్ నగర్ హాస్పిటల్కి ఇన్ఛార్జ్ డైరెక్టర్గా ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి డాక్టర్ నరేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు. మరి ఈ హాస్పిటల్ వృద్ధికి ఆయన ఏం చేయాలనుకున్నారు, ప్రణాళికలు ఏంటో ఆయన మాటలు తెలుసుకున్నారు. సార్, అంటే జస్ట్ ఈరోజు కొత్తగా కాదు, మీరు ఈ హాస్పిటల్ మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నారు కాబట్టి యూ నో ఎవ్రీథింగ్. సో మీ ప్లాన్ ఏంటి అండ్ ఎలా ఉండబోతుంది? ఒక్కొక్క టిమ్స్లో ఒక్కొక్క ప్రత్యేకమైన విభాగాలకే వాటి సేవలు అందించాలి, వాటికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా చేయాలి అనేది ప్రభుత్వ ఆశయం. మన టిమ్స్ సనత్ నగర్లో కార్డియాక్ సైన్సెస్, నెఫ్రో సైన్సెస్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్ అండ్ ట్రోమా సైన్సెస్, ఈ 4 విభాగాలకి ముఖ్యంగా థ్రస్ట్ ఇస్తూ వీటి సేవలకే ఈ హాస్పిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా చేయాలి అనేది ప్రభుత్వ ఆశయం. సో దీనికోసం కార్డియాక్ సైన్సెస్లో కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, వాస్కులర్ సర్జరీ విభాగాలు ఉంటాయి. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లో మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ సేవలు అందిస్తాయి. ట్రోమాలో ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ అండ్ అనస్థీషియా సర్వీసెస్ ఉంటాయి. మరొక జనరల్ హాస్పిటల్ లాగా కాకుండా ఈ టిమ్స్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఒక 4 విభాగాలకి చేయాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. మేము కూడా అదే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. టిమ్స్ హాస్పిటల్స్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఒక సందేహం ఉంది, గాంధీ ఉస్మానియా లాగా అని. ఇది వాస్తవానికి గాంధీ ఉస్మానియా లాగా ఉండబోతుందా, నిమ్స్ హాస్పిటల్ లాగా ఉండబోతుందా? దీనికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఉన్నా. గాంధీ ఉస్మానియా అనేవి ప్రభుత్వ పరంగా ఉన్న హాస్పిటల్స్, వాటిలో సేవలు పూర్తిగా ఉచితం. నిమ్స్ అనేది ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్, ప్రభుత్వ గ్రాంట్ ఇన్ ఎయిడ్తో రన్ అవుతుంది. కొన్ని సేవలు ఛార్జెస్ ఉంటాయి. వైట్ కార్డ్ హోల్డర్స్కి అయితే, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద ఉన్నవారైతే, ఆరోగ్యశ్రీ సేవల కింద, సిజిహెచ్ఎస్ కింద వారికి సేవలు ఉచితంగా ఉంటాయి. ఇవి ఏమీ లేని పేషెంట్స్కి కొంత ఛార్జెస్ అనేది ఉంటుంది. ఆ అటానమస్ ఇన్స్టిట్యూట్ అదేవిధంగా మనీని జనరేట్ చేస్తూ ఉంటుంది, సర్వీసెస్ అందిస్తూ ఉంటుంది. ఆ లైన్స్లోనే టిమ్స్ కూడా ఒక యాక్ట్ ప్రకారం, నిమ్స్ యాక్ట్ ఎట్లా ఉందో టిమ్స్ కూడా టిమ్స్ యాక్ట్ కింద పనిచేస్తుంది. కొన్ని సేవలకి పరిమితమైన ఛార్జెస్ ఉంటాయి. టిమ్స్లో మనం ప్రత్యేకంగా విదేశీ పేషెంట్ల కోసం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, లాంజ్లు కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, సో దానికోసం ఒక పాలసీ అనేది అవసరం అని చెప్పి గతంలో అభిప్రాయపడ్డ సందర్భాలు ఉన్నాయి. సో ఈ విదేశీ పేషెంట్లకు సంబంధించి ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఉండేటువంటి సర్వీసెస్ ఏంటి, వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి మనం చేసే ప్రయత్నాలు ఏంటి? విదేశీ పేషెంట్స్కి హైదరాబాద్ అనేది మెడికల్ టూరిజం హబ్గా మారింది. అతి షార్ట్ పీరియడ్లోనే అనేకమైన కార్పొరేట్ హాస్పిటల్స్ రావటం, విదేశీ పేషెంట్స్ని అట్రాక్ట్ చేయటం జరుగుతూ ఉంది. ఈ కాన్సెప్ట్ని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ పరంగా ఉన్న హాస్పిటల్స్లో ఎక్కడా కూడా విదేశీ పేషెంట్స్కి అంత సర్వీసెస్ లేవు. అందుకోసం ప్రభుత్వం ఈ టిమ్స్ సనత్ నగర్లో మనకి 3 బ్లాక్స్ ఉన్నాయి. ఏబిసి. సి బ్లాక్లో 4th and 5th ఫ్లోర్స్ ఎక్స్క్లూజివ్గా విదేశీ పేషెంట్స్ కోసం అనేకమైన సదుపాయాలతో చేస్తున్నాం. వారి ఓపీ సపరేట్గా ఉంటుంది, వారి లిఫ్ట్స్ సపరేట్గా ఉంటాయి, వారికి అందే సేవలు సపరేట్గా ఉంటాయి. ఆ రూమ్ సర్వీసెస్ కానీ అవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో బిల్డ్ చేస్తాం. సో విదేశీ నుంచి వచ్చేటువంటి పేషెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయో అదే స్టాండర్డ్స్తో మనం సౌకర్యాలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా అన్ని సదుపాయాలను కూడా కల్పిస్తున్నాం. సో టూరిజం డిపార్ట్మెంట్తో కూడా మేము టచ్లో ఉన్నాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, అంటే విదేశీ పేషెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని కాన్ఫరెన్సెస్ మెడికల్ టూరిజం మీద కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని కంట్రీస్తో MOU చేసుకోవటానికి కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. టిమ్స్లో ఎక్విప్మెంట్ కూడా ఆల్రెడీ దాదాపుగా వచ్చేసింది. మ్యాన్ పవర్కి సంబంధించి షఫ్లింగ్స్ కొంతవరకు జరిగాయి, ఇంకొంతమంది కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. చాలా కాలం నుంచి టిమ్స్ ఇవాళ ఓపెన్ అవుతుంది, రేపు అవుతుంది అనే మాట వినిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఒక కంప్లీట్ అప్డేట్ అయితే లేదు. ఇప్పుడు టిమ్స్ ఎప్పటికి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది?
మరో మనం దాదాపుగా 2 నెలల నుంచి ఇక్కడ ఓపీ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాం. పేషెంట్స్ కూడా బాగుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎప్పటికి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది? యాజ్ ఏ ఇన్ఛార్జ్ డైరెక్టర్గా మీ ఆధ్వర్యంలో ఈ ఓపీలు కావచ్చు, పేషెంట్స్కి ఎమర్జెన్సీ ఇబ్బంది లేకుండా ఏం చేయాలనుకుంటున్నారు? ఇన్ పేషెంట్స్ పరంగా ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నాం. ఆపరేషన్ థియేటర్స్ కూడా ఒక్క స్టెరిలైజేషన్ ఒక్కటే మిగిలింది. సో శానిటేషన్ అండ్ స్టెరిలైజేషన్ అనేది ఇనాగరేషన్ అయిన అతి త్వరలోనే స్టార్ట్ చేసి దాన్ని సర్వీసెస్ అన్ని యాక్షన్లోకి తీసుకొస్తాం. ఏ డేటు అనేది ప్రభుత్వ పరంగా అధికారికంగా ప్రభుత్వం అనౌన్స్ చేస్తూ ఉంటుంది. మా వరకు ఇది పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయడానికి సన్నద్ధంగా ఉన్నాం. సార్, కంగ్రాచులేషన్స్. సో ఇది మొత్తంగా టిమ్స్ హాస్పిటల్ని పేదలు, అదేవిధంగా ఎవరైతే అంటే కొంత అమౌంట్ ఎఫర్ట్ చేయగలే అత్యుత్తమైనటువంటి సేవలు పొందాలనుకుంటారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా, అదేవిధంగా విదేశీ నుంచి వచ్చేటువంటి రోగులకు సైతం ఉన్నత స్థాయిలో వైద్య సేవలను అందించేందుకు వీలుగా ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దామని చెప్పేసి అయితే ప్రస్తుతం అంటే ఇనాగ్రేషన్కి ఆసుపత్రిని అయితే పూర్తిగా ఏర్పాటు చేశాము, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు ఇన్ఛార్జ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నటువంటి డాక్టర్ నరేంద్ర కుమార్. కెమెరా పర్సన్ అశోక్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.